ఏంటి యాగ్ లేజర్ గురించి తెలుసుకున్నాం. ఇది గ్రీన్ లేజర్ అన్నమాట. సో ఈ గ్రీన్ లేజర్ అనేది మనము ఐలో ఏ డిసీజెస్ ని ట్రీట్ చేయడానికి వాడతాం అనేది తెలుసుకుందాం. సో ఈ గ్రీన్ లేజర్స్ అనేది రెటినల్ ప్రొసీజర్స్ కి, అంటే రెటినల్ హోల్స్ ఫామ్ అయితే దానికి బరాజ్ చేయడానికి మనము ఈ గ్రీన్ లేజర్ వాడతాం. అంటే హై మయోప్స్ లో పెరిఫెరీలో రెటినాలో హోల్స్ రావడం అలా జరుగుతుంది అనమాట. సో వాటికి బరాజ్ లేజర్ కూడా ఇదే వాడతాము. అదే విధంగా మనము రెటినాలో రెటినోపతి ఉండి న్యూ వెజల్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని ట్రీట్ చేయడానికి, అంటే కొత్త వెజల్స్ రాకుండా లేజర్ ని యూస్ చేసి మనము ఆ డిసీజ్ ని ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఈ కొత్త బ్లడ్ వెజల్స్ అనేది, అంటే పీడిఆర్ అంటాం లేదా ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం అనమాట. ఈ కొత్త బ్లడ్ వెజల్స్ రాకుండా ఆ డయాబెటిక్ రెటినోపతి అనేది ఫర్దర్ గా ఇంకా ప్రొసీడ్ అవ్వకుండా, ప్రోగ్రెస్ అవ్వకుండా కూడా మనము డిసీజ్ ని అరెస్ట్ చేయొచ్చు అనమాట. అదే విధంగా మ్యాక్యులాలో ఏదైనా ఎడిమా ఉన్నా కూడా, అంటే చూపుకు అవసరమైన సెంటర్ భాగంలో ఫ్లూయిడ్ చేరుకుంటే మనము దాన్ని మ్యాక్యులర్ ఎడిమా అంటాము. అది ఒక్కొక్కసారి సిస్టర్డ్ మ్యాక్యులర్ ఎడిమా అంటాము, లేదా డయాబెటీస్ వల్ల వచ్చినట్లయితే డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అంటాము. అది కొద్దిమందికి క్రానిక్ గా కూడా ఉంటుంది, కొన్ని సర్జరీస్ తర్వాత కూడా రావచ్చు, లేదా కొన్ని డ్రగ్స్ వల్ల కూడా అలాంటివి జరగచ్చు అన్నమాట. సో వీటికన్నిటికి కూడా మనము ఈ లేజర్ అనేది, గ్రీన్ లేజర్ అనేది వాడటం జరుగుతుంది అన్నమాట.